బాక్సాఫీస్ దగ్గర 2 ఏళ్ల క్రితం రీ రిలీజ్ ల మూవీస్ ట్రెండ్ స్టార్ట్ అవ్వగా టాలీవుడ్ లో వరుసపెట్టి రీ రిలీజ్ మూవీస్ ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అయ్యి సంచలన కలెక్షన్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతూ ఉండేవి. ఈ ట్రెండ్ కి ఒక దశ తర్వాత బ్రేక్ పడి పెద్దగా వచ్చిన రీ రిలీజ్ మూవీస్ ఏవి కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. ఇలాంటి టైంలో ఒక రీ రిలీజ్ ట్రెండ్ ఆగిపోయింది అనుకుంటున్న సమయంలో మళ్లీ వరుసపెట్టి రీ రిలీజ్ ల ట్రెండ్ స్టార్ట్ అవుతూ రీసెంట్ గా 2 టాప్ స్టార్స్ నటించిన సినిమాలు అలాగే సీనియర్ హీరో నటించిన ఒక సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి టాలీవుడ్ లో మళ్లీ రికార్డులను సృష్టిస్తూ రీ రిలీజ్ లకు ట్రెండ్ ఇంకా అయిపోలేదని నిరూపించాయి. అదే టైంలో ఇప్పటికీ టాలీవుడ్ నుండి ఇంకా డబుల్ డిజిట్ కలెక్షన్ అందుకున్న రీ రిలీజ్ మూవీ ఇంకా రావాల్సి ఉండగా, అదే సమయంలో కోలీవుడ్ నుండి కూడా రీ రిలీజ్ మూవీస్ 1-2 వచ్చినా కానీ ఊహకందని రేంజ్ లో ఊచకోత కోసిన కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గిల్లీ సినిమా రీ రిలీజ్ కలెక్షన్ల రికార్డు ఇప్పట్లో బ్రేక్ అయ్యే అవకాశమే కనిపించడం లేదు. ఈ సినిమా నెలకొల్పిన రికార్డులు లాంగ్ రన్ లో మరే రీ రిలీజ్ మూవీ కూడా ఇప్పట్లో అందుకునే అవకాశం అయితే కనిపించడం లేదు. మొత్తం మీద రీ రిలీజ్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న సినిమాలను గమనిస్తే గిల్లీ మూవీ 32.5 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంటే మురారి సినిమా 8.9 కోట్ల గ్రాస్ ను అందుకుంది. గబ్బర్ సింగ్ మూవీ 8.01 కోట్ల దాకా గ్రాస్ ను సాధిస్తే ఖుషీ మూవీ 7.46 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. బిజినెస్ మ్యాన్ మూవీ 5.85 కోట్ల దాకా కలెక్షన్ ను సాధించగా 2 మలయాళ సినిమాలు దేవదూతం అలాగే స్పాదికం సినిమాలు 5.3, 4.9 కోట్ల వరకు కలెక్షన్లను అందుకున్నాయి. సింహాద్రి మూవీ 4.6 కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా మిగిలిన సినిమాలన్నీ కూడా తక్కువ వసూలనే సాధించాయి. ఓవరాల్ గా గిల్లీ సినిమాకు మురారి సినిమాకు మధ్య గ్యాప్ ఊహకందని రేంజ్ లో ఉండటం గిల్లీ సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేసింది అన్నదానికి నిదర్శనం. అప్కమింగ్ టైంలో ఈ సినిమా రికార్డును అందుకునే సినిమాగా ఏ సినిమా నిలుస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఫ్యూచర్ లో ఈ సినిమా రికార్డును అందుకుంటుందా లేక దరిదాపుల్లోకైనా వెళ్ళినా అది మహా అద్భుతమేనని చెప్పవచ్చు. మరి అలాంటి రెస్పాన్స్ దక్కించుకునే సినిమాగా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.